ఇండియన్స్ నాట్ అలౌడ్. ఈ టైప్ ఆఫ్ బ్యానర్స్ సౌత్ కొరియా కంట్రీలో ఆల్మోస్ట్ ప్రతి షాపింగ్ మాల్ ముందు, స్టార్ హోటల్స్ ముందు, రెస్టారెంట్స్ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇస్లాం అండ్ హిందూస్ అవుట్ అని టాపిక్లోకి వెళ్తే, ప్రెజెంట్ ఇండియన్స్కి, మెయిన్గా గర్ల్స్కి కొరియన్ డ్రామాస్ అన్నా, అందులో యాక్ట్ చేసే మేల్ లీడ్స్ అన్నా విపరీతమైన పిచ్చి ఉంది. ఆ డ్రామాస్ చూసి బుర్రకెక్కించేసుకొని ఒక్కసారైనా కొరియాకి వెళ్ళాలి అని అనుకుంటారు. అండ్ ఐ షేమ్లీ రిగ్రెట్ ఆఫ్ బీయింగ్ అ కే డ్రామా ఎడిక్ట్ మై సెల్ఫ్. BTS, బ్లాక్ పింక్ లాంటి K-pop గ్రూప్స్ కొరియాలోనే కాకుండా ఇండియాలో కూడా ఒక ఊపు ఊపేశారు. బట్ డూ యూ నో, మనం ఇంతలా సపోర్ట్ చేసే ఈ కొరియన్ కల్చర్ అండ్ కొరియన్స్ ఇండియన్స్ని చాలా హీనంగా చూస్తున్నారు అని, ఇండియన్స్ నాట్ అలౌడ్ అనే బ్యానర్స్ రెస్టారెంట్స్ ముందు, పబ్స్ ముందు పెడుతున్నారు అని మీలో ఎంతమందికి తెలుసు? కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్ అండ్ కొరియన్ కల్చర్ చాలా టాక్సిక్గా ఉంటుంది. లిటరలీ ఈ వీడియో ఎండ్ వరకు చూసాక ఇండియాలో పుట్టినందుకు లక్కీరా బాబు అని మీరే అనుకుంటారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో టాపిక్లోకి వెళ్తే, ఇండియన్స్ నాట్ అలౌడ్ అనే టైప్ ఆఫ్ బ్యానర్స్ స్పెసిఫికల్లీ సౌత్ కొరియాలో దేగ్ అనే సిటీలో చాలా కామన్గా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇది ప్రతి చిన్న షాప్స్ ముందు ఆర్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ముందు ఉండకపోవచ్చు. బట్ ఇది కొరియా కంట్రీ యొక్క గ్రౌండ్ రియాలిటీ. లెట్స్ సే మనం ఏదైనా బట్టల షాప్కి వెళ్ళి బట్టలు చూస్తున్న టైంలో షాప్ కీపర్ వచ్చి అదే క్లాత్ని క్లీనింగ్ స్టిక్తో మన ముందే క్లీన్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సరే, సేమ్ సిచ్యువేషన్ని ఈ అమ్మాయి మాటల్లో మీరే వినండి. Have you ever faced any form or type of racism or discrimination while living in Korea? When we go for shopping, when we take look at the dresses and all, then they be like, they come very fast, like they'll be sitting and relaxing. They just come dash out and they're like, dust it. Okay, I'm not buying. ఒక సర్వే ఆధారంగా తెలిసింది ఏంటంటే, సౌత్ కొరియాలో ఉన్న ప్రతి 10 మంది ఫారినర్స్లో 7గురికి సేమ్ సిచ్యువేషన్ అండ్ రేసిజం ఎదురవుతుందంట. సేమ్ కలోనియల్ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ మనకన్నా తక్కువ ఎకానమీ ఉండి కూడా కొరియన్స్ మనల్ని ఎందుకింత హేట్ చేస్తున్నారో తెలుసా? ఈ విషయం తెలుసుకునే ముందు మన ఇండియాలోనే ఆంధ్రాలో జరుగుతున్న సేమ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. ఓన్లీ ఫర్ కొరియన్స్, ఇండియన్స్ నాట్ అలౌడ్. ఆంధ్రాలో అనంతపూర్లో ఉన్న కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సరౌండింగ్స్లో 15 to 20 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్పై ద వైర్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. ఈ రెస్టారెంట్స్లో ఇండియన్స్కి డైనింగ్ చేసే ఆప్షన్ ఉందో లేదో అనే విషయం పక్కన పెడితే, ఈ రెస్టారెంట్స్లోకి ఇండియన్స్ని అట్లీస్ట్ అలౌ కూడా చేయరు. ఈ రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళలో కూడా ఇండియన్స్ ఉండరు. నేపాలీస్, బంగ్లాదేశీసే ఉంటారు. రాజ్ అనే ఇతను సౌత్ కొరియాలో సెటిల్ అయ్యారు. సటిల్ క్రేజీ కొరియన్ అనే ఛానల్లో అతని ఎక్స్పీరియన్సెస్ని అడ్రస్ చేశారు. ఇండియా నుంచి రాజ్ ఫ్రెండ్స్ రాజ్ని కలడానికి కొరియా వెళ్లారు. కొరియా వెళ్ళిన రాజ్ ఫ్రెండ్స్ క్లబ్బింగ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. ఫస్ట్ పబ్కి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వీళ్ళని అలౌ కూడా చేయలేదు. పక్కన ఉన్న వేరే పబ్కి వెళ్తే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అట్లీస్ట్ వీళ్ళు చెప్పేది కూడా వినడానికి ఇష్టం లేకుండా చేత్తోనే బయటకు పొమ్మని సైగ చేశాడు. ఇంకా ఇతర పబ్స్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళ పబ్స్ బయటే ఈ నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టేశారు. ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఆర్ నాట్ అలౌడ్ అని. రాజ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు పక్క నుండి చాలా మంది చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ వచ్చి హెల్ప్ చేయలేదు. ముంబైలో జరిగిన ఈ వైరల్ వీడియో మీకు గుర్తుందా? ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ సౌత్ కొరియన్ని హెల్ప్ చేస్తూ చుట్టుపక్కల చాలా మంది ముందుకొచ్చారు. ముంబై పోలీస్ వెంటనే ఈ ఇన్సిడెంట్ని గుర్తించి ఆ వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. రాజ్ కూడా అతనికి జరిగిన ఇన్సిడెంట్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అప్లోడ్ చేసి కొరియన్ గవర్నమెంట్ని అండ్ ఇండియన్ ఎంబసీని ట్యాగ్ చేశారు. అయినా నో రెస్పాన్స్. ఇవేమీ నేను క్రియేట్ చేసి చెప్పట్లేదు. ఒకసారి కొరియా హేట్స్ ఇండియన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి. ఇందులో వాళ్ళు ఫేస్ చేసిన రేసిజం స్టోరీస్ ఉంటాయి. బిబిమ్ కొరియా అనే ఒక కొరియన్ ఛానల్ వాళ్ళ పాడ్కాస్ట్లో పబ్లిక్ ప్లేస్లో ఈ లేడీ ఫేస్ చేస్తున్న అన్టచబుల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. ఈ అమ్మాయి ఏం చెప్తుందో మీరే వినండి. Have you ever experienced racism in Korea? In case I get on the subway, I sit somewhere, person besides me will get up and go sit somewhere. And it has happened to me so many times that now I'm used to it. కొరియాలో ఉండే స్కూల్ కిడ్స్ కూడా సేమ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. And she's a teacher and she was teaching and they were talking about India, I guess. Small kids and they were like, oh, we don't like Indian people, they look like muddy. కొరియన్ స్కూల్ టీచర్సే తమ స్టూడెంట్స్ మైండ్ని ఇంతలా స్పాయిల్ చేస్తుంటే
ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఈ రేసిజం ఎంతలా గ్రో అవుతుందో మీరే ఊహించండి. సౌత్ కొరియా ఇస్ ద 5th మోస్ట్ లిటరేట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అయినా కూడా ఒక నార్మల్ పర్సన్కి ఈ కంట్రీలో జాబ్ రావాలంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. జాబ్కి అప్లై చేసే అమ్మాయి బ్రా కప్ సైజ్ CI ఉండాలి అండ్ తనకి ప్రిటీ ఐస్ ఉండాలి, అలానే షార్ప్ నోస్ ఉండాలి. ఇలా ఉంటే జాబ్ వస్తుంది, లేదంటే రాదు. కొరియన్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో జాబ్ సర్చ్ చేసే యూత్కి జాబ్ కావాలంటే ముందు ఫేస్ సర్జరీ చేసుకొని జాబ్కి అప్లై చేయమని అఫీషియల్గా పోస్ట్ చేశారు. నిక్కీ కిమ్, ఈమె ఒక ఆంగ్లో కొరియన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఇంగ్లాండ్ నుండి కొరియా వచ్చారు. జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు కిమ్ తన రెజ్యూమేలో ఒక నార్మల్ ఫోటోని పెట్టి షేర్ చేసింది. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కిమ్ ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు తనకి అన్ఇమాజినబుల్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఇంటర్వ్యూ అవ్వకుండానే మొహం చూసి ఈమెను రిజెక్ట్ చేశారు. రీజన్ ఏంటో తెలుసా? ఈ అమ్మాయి ఫేస్ రెజ్యూమేలో ఉండే ఫోటోలోలా బయట లేదని. వెంటనే తను ఈ విషయంపై తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసినా కూడా అక్కడి గవర్నమెంట్స్ రెస్పాండ్ అవ్వలేదు. సో ఇంకా చేసేదేం లేక కిమ్ తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. ఒక ఆర్గనైజేషన్ 900 కొరియన్ బిజినెసెస్ పై సర్వే చేశారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఈ 900 బిజినెసెస్లో 60% కంపెనీస్ అప్లికెంట్స్ రెజ్యూమేతో పాటు వాళ్ళ ఫోటోని సబ్మిట్ చేయడం మ్యాండేటరీ. అండ్ మోస్ట్లీ క్యాండిడేట్ సెలెక్షన్ కూడా యాక్చువల్ లుక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2016లో ఒక ఎంపీ ఈ విషయంపై స్పందించి యాంటీ డిస్క్రిమినేషన్ బిల్ అనే ఒక లా తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. ఈ బిల్ని లెజిస్లేటివ్ కమిటీ పాస్ కూడా చేసింది. వెంటనే బిజినెస్ ట్రేడ్ గ్రూప్స్ అండ్ కొరియన్ ఎంప్లాయీ ఫెడరేషన్ గ్రూప్స్ ఈ బిల్కి ఎగెనెస్ట్గా ధర్నాలు చేయడంతో గవర్నమెంట్ ఈ బిల్ని రద్దు చేసింది. ఎందుకంటే పార్టీ ఫండ్స్ ఈ కంపెనీస్ నుండే వస్తాయి. కొరియన్ కాలేజెస్ అండ్ పేరెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ గిఫ్ట్గా ఏమిస్తారో తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. కొరియన్ గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ మెడికల్ టూరిజం వెబ్సైట్లో ఈ మ్యాటర్ని ప్రౌడ్గా డిక్లేర్ చేశారు. లుకిజం అనేది ఈ కంట్రీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెట్రో ట్రైన్స్ మీద, బస్సెస్ మీద, బిల్డింగ్స్ పై ఇలా చాలా పబ్లిక్ ఏరియాస్లో ప్లాస్టిక్ సర్జరీ యాడ్సే కనిపిస్తాయి. అండ్ ఈ హేట్ అండ్ రేసిజం ఇండియన్స్ మీద నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొరియన్స్ చాలా ఎడ్యుకేటెడ్. వీళ్ళ లిటరసీ రేట్ 98.8% ఉంది అండ్ వాళ్ళ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 20% వరకు ఉంది. ఇండియా, US అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ చిన్న చిన్న జాబ్స్ చేయడానికి ఇష్టపడరు. బట్ దిస్ ఈజ్ నాట్ ద కేస్ ఇన్ కొరియా. ప్రెజెంట్ కొరియన్ ఇండస్ట్రియల్ అండ్ ఫార్మింగ్ సెక్టార్స్ హెవీ వర్కర్స్ షార్టేజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఇందుకే అక్కడి గవర్నమెంట్ ఈ వర్క్స్ చేయడానికి బయట దేశాల నుండి వర్కర్స్ని తెచ్చుకుంటున్నారు. బికాజ్ అక్కడ యూత్ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడట్లేదు. మనకి తెలిసినంత వరకు మనం ఏమనుకుంటాం? ఇండియన్స్ మోస్ట్లీ IT జాబ్స్ చేయడానికే కొరియా వెళ్తున్నారు అనుకుంటాం. కానీ కాదు. కొరియాలో మన ఇండియన్స్ కొరియన్ షిప్స్లో సీఫేరర్స్గా జాబ్స్ చేసేవాళ్ళు, ఇంకా చాలా ఇతర జాబ్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ లేబర్ షార్టేజ్ని తగ్గించుకోవడానికి కొరియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్తో ప్యాక్ట్ కూడా సైన్ చేయించుకున్నారు. దీనివల్ల కొరియా అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, వేస్ట్ డిస్పోజల్, మీట్ ట్రాన్స్పోర్టేషన్, కార్గో హ్యాండ్లింగ్ లాంటి చాలా సెక్టర్స్లో వర్కర్స్ షార్టేజ్ తగ్గుతుంది. సో కొరియన్స్ మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే ఇండియన్స్ కొరియాకి కేవలం చిన్న చిన్న జాబ్స్ చేయడానికి మాత్రమే వస్తారని ఫిక్స్ అయిపోయారు. అలానే ట్రీట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. కొరియాలో వైట్ స్కిన్ కలర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది అండ్ మన ఇండియన్స్ మోస్ట్లీ బ్రౌన్ అండ్ వీటిష్ కలర్లో ఉంటారు. సో ఇండియన్స్ పై రేసిజం చూపించడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మన ఇండియాలో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజెస్లో ఫేస్ సర్జరీస్ చేసుకున్నందుకు ఇప్పటికీ కూడా చాలా ట్రోల్స్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఇండియన్స్కి ఎంత న్యాచురల్గా ఉంటే అంత ఇష్టం. అండ్ బ్యూటీని కాకుండా ఒక యాక్టర్ యాక్టింగ్ బాగా చేస్తే అతను ఆర్ ఆమె ఎలా ఉన్నా కానీ తనని బాగా సపోర్ట్ చేస్తారు. బట్ కొరియాలో అంతా రివర్స్. మేకప్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ చాలా కామన్. అండ్ స్పెషల్గా ఫేస్ సర్జరీస్ చేసుకున్నందుకే అక్కడ యాక్టర్స్ అండ్ సెలబ్సే కాకుండా నార్మల్ పీపుల్కి కూడా చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా లేకపోతే తనకి పుట్టినప్పటి నుండి అవమానాలు ఎదురవుతాయి. స్కూల్లో, కాలేజ్లో పక్కింటోళ్ళు, తెలిసినోళ్ళు చాలా బుల్లి చేస్తారు అండ్ మొహం మీదే ప్లాస్టిక్ సర్జరీ చేసుకోమని ఫోర్స్ చేస్తుంటారు. బట్ పర్సనల్లీ ఐ ఫీల్ దట్ బ్యూటీ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ అవర్ సోల్ ఈజ్ ప్యూర్. మీలో ఎంతమంది నాతో అగ్రీ అవుతారో అండ్ అలానే కొరియన్ కల్చర్ మీద మీ అభిప్రాయం ఏంటో నాతో షేర్ చేయండి కామెంట్స్లో.